ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఈ రీతిగా కలుసుకుని మనం దేవుని స్తుతించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తుంటున్నాం. ఈ సమయంలో ఎలీషా ప్రవక్తని గురించి మనం తెలుసుకుందాం. ఎలీషా ప్రవక్త చేసినటువంటి అద్భుతాలను గురించి మనం నేర్చుకుందాం. చూడండి, ఎలీషా ప్రవక్త పుస్తకాలు రాయలేదు. కొంతమంది ప్రవక్తలు బుక్స్ రాశారు, కొంతమంది ప్రవక్తలు ప్రవచించారు. వారు ఏం చేశారో అనేటువంటిది ఆ పుస్తకాల్లో రాయబడింది కానీ, బైబిల్లో రాయబడింది కానీ, వారు పెద్ద పెద్ద పుస్తకాలు రాసినట్టుగా మనం చూడం. కానీ వారు ప్రభావవంతమైనటువంటి పరిచర్యను, ప్రభావవంతమైనటువంటి పనిని ప్రజలలో చేసి ఉన్నారన్నటువంటి సంగతిని మనకు తెలుసు. అటువంటి వారిలో ఎలీషా ప్రాముఖ్యమైనటువంటి వాడు. చూడండి, ఎలీషా చేసినటువంటి మొదటి అద్భుతం, మొత్తం 12 అద్భుతాలు చేశాడు. వాటిలో మొదటి అద్భుతం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఏలియా దుప్పటితో యోర్దాను నదిని 2గా విభజించినట్టు మనం చూస్తాం. రెండవ అద్భుతం ఉప్పు వేసి నీళ్లను ఎరుకోలో బాగు చేసినట్లుగా మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. అలాగనే మూడవ అద్భుతం 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరి ఎగతాళి చేసినటువంటి పిల్లలను ఎలుగుబంట్లు చీల్చివేయనట్లుగా చేసినట్లుగా మనం చూస్తాం. 4వ అద్భుతం వర్షం లేకుండా నీళ్లను రప్పించినటువంటి అద్భుతాన్ని మనం చూస్తాం. 2వ రాజులు 3వ అధ్యాయం 16-17 వచనాలు. అలాగనే 5వ అద్భుతం విధవరాలి యొక్క అప్పును నూనెతో తీర్చివేసుకోమని చెప్పినట్లుగా మనం చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయం 4-6 వచనాలు. 6వ అద్భుతం శూనేమీరాలి కుమారుణ్ణి బ్రతికించుట. 2వ రాజులు 4వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తాం. 7వ అద్భుతం మరణకరమైనటువంటి భోజనం బాగు చేసినట్లుగా మనం చూస్తాం. ఇదే కొండను గుర్చినటువంటిది. 2వ రాజులు 4వ అధ్యాయం 41వ వచనం. 8వ అద్భుతం 20 రొట్టెలతో 100 మందిని తృప్తిపరచటం మనం చూస్తాం. 2వ రాజులు 4వ అధ్యాయం 42-44 వచనాలు. 9వ అద్భుతం నయమాను కుష్ఠరోగమును బాగు చేయటం. 2వ రాజులు 5వ అధ్యాయం 6 వచనం నుంచి 14వ వచనం వరకు. అలాగనే 10వ అద్భుతం నయమాను కుష్టు గెహజీకి కలిగించటం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. 11వ అద్భుతం గొడ్డలి నీళ్ల మీద తేలినట్లుగా చేయుట, అనగా ఇనుము నీళ్ల మీద తేలినట్లుగా చేయుట. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 27వ వచనం. 12వది సైన్యమునకు గురుడితనము కలుగజేయుట, సిరియా సైన్యమునకు గురుడితనము కలుగజేయుట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం. చివరికి 13వ అద్భుతం ఏంటో తెలుసా? ఎలీషా చనిపోయి పాతి పెట్టబడినటువంటి కుళ్ళిపోయినటువంటి ఆ ఎముకలకు అదే ప్రాంతంలో ఇంకొక చనిపోయినటువంటి శవాన్ని పాతి పెడితే సజీవంగా ఎలీషా యొక్క ఎముకలు తగిలి సజీవంగా లేచి నిలబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ లేచి ఆ జీవం చనిపోయినటువంటి నిర్జీవమైనటువంటి ఆ బాడీకి జీవం వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇది ఎలీషా చేసినటువంటి అద్భుతాల్లో, చనిపోయి కూడా ఆయన చేసినటువంటి అద్భుతాల్లో 13వదిగా మనం చూస్తాం. కాబట్టి ఇది 13వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 21వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇటు అద్భుతాలు చేసి దేవుని మహిమపరిచినటువంటి వాడు, ప్రభావవంతమైనటువంటి పరిచర్యను చేసి ఉన్నాడు అనడానికి ఈ అద్భుతాలు చాలా నిదర్శనాన్ని మనకిస్తున్నాయి. ప్రజలతో గడిపి ప్రజల కొరకు పనిచేసినటువంటి, అంతేకాకుండా ఇశ్రాయేలు రాజ్యం కొరకు పనిచేసినటువంటి గొప్ప ప్రవక్తగా మనం చూస్తున్నాం. కాబట్టి అటు పరిచర్యను కలిగి ఉన్నటువంటి ఎలీషాను బట్టి
మనము నేర్చుకునటానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప భాగ్యము మనందరికీ అనుగ్రహించి బలపరచునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ఈ సమయంలో నీ సన్నిధిలో మేము ఎలీషా చేసినటువంటి గొప్ప పనిని మేము నేర్చుకునడానికి మీరు చూపిన కృపకై నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.